నిన్న ముక్కోటి ఏకాదశి కదా, ఇంటి దగ్గర అయితే పూజ చేసేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము, శ్రీనివాస మంగాపురం. ఇంక ఇక్కడైతే రష్ ఉంటారా అనుకున్నాం. అలాగే ఇంకా కొంతమంది జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. ఇంక వెళ్ళగానే దారిలో అయితే ప్రసాదం పెడుతున్నారు. ఫస్ట్ ఇంక సాంబార్ రైస్ దద్దోజనం అయితే పెట్టారు. మేమైతే దద్దోజనం తీసుకొని తినేసి ఇంకా లైన్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ 20 రూపీస్ 100 రూపీస్ ఉన్నాయి. మేమైతే 20 రూపీస్కి అయితే వెళ్ళాం. ఖాళీగానే ఉందండి, పెద్ద రష్ అంటే పర్లేదు, త్వరగా అయిపోయింది. ఇంకా ఉత్తర ద్వార దర్శనం కదా ఈరోజు. ఇంకా అక్కడి నుంచి అయితే స్వామివారి దర్శించుకొని ఇక్కడ వైకుంఠ ద్వారం నుంచి అయితే మనల్ని పంపిస్తారు. స్వామివారిది చాలా బాగా డెకరేషన్ చేశారు లోపల అండ్ బయట. ఫోన్లు బ్యాగులు అన్నీ అలోవే. కొన్ని ఫొటోస్ తీసాను కానీ పెట్టలేదు, ఎందుకు పెట్టకూడదు అంటారు కదా. ఇంకా దర్శనం అవగానే ప్రసాదం అయితే ఇచ్చారు, స్వీట్ పొంగల్. అది తినేసి ఇంకా బయటకి అయితే వెళ్తున్నాను. గుడి ముందు కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా. ఇంకా నేనైతే తిరుపతి విజిట్ చేయలేంది శ్రీనివాస మంగాపురం అండ్ ఇక్కడ కపిల తీర్థం ఒకటే, రెండు ఒక వేలోనే కదా. ఇంకా కపిల తీర్థానికి కూడా తీసుకొని వచ్చారు. స్నానం చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి, కూల్గా. అందులో ఈవినింగ్ అయితే వెళ్ళాము, చలేసేస్తుంది నాకు, వద్దని చెప్పి నేనైతే వెళ్ళలేదు. ఇంకా స్వామివారి దర్శించుకొని ఇంటికైతే వెళ్ళిపోయింది.